డిచ్పల్లి మండలం దూస్గం గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ మేరకు శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. స్థానిక ఎంఆర్ఓ నుండి పలు వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికి ఎన్యూమరేషన్ ఫారం అందించి తిరిగి సేకరించేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 60%, దూస్గంలో సైతం 60 నుంచి 70% ప్రక్రియను పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో 100% ప్రక్రియను పూర్తి చేయాలని ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ 20 లోపే డెడ్ లైన్ పెట్టుకుని పూర్తి చేయాలని సూచించారు. అటు ఎస్ఐఆర్ ప్రక్రియలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు సహాయంగా బీఏలు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్య దేశంలో అత్యంత విలువైనదని తెలిపిన ఎమ్మెల్యే ఏ ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్, మునుపల్లి సాయిరెడ్డి, అమృతపూర్ గంగాధర్, భాస్కర్ రెడ్డి, ఉమ్మాజీ నరేష్, పొలసని శ్రీనివాస్, తారాచంద్ నాయక్, రామచంద్రగౌడ్, ఉమ్మాజీ నరేష్, స్థానిక సర్పంచ్ సువర్ణ వెంకటేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే డబ్లింగ్, ఈ 2-3 సమస్యలే ఉంది. డబ్లింగ్ ఉంటే అది మీకు ఇప్పటివరకు డబ్బులు రాలేదు. అసలు ఎక్కువ ఓటర్ కూడా మీకు ఎన్కౌంటర్ కాలేదు. ఇంత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో అది 25వ తారీఖు నుండి నడుస్తూ ఉంది. ఇవాళ డిచ్పల్లి మండలం దూస్గామ గ్రామం, దూస్గామ తాండకు సంబంధించినటువంటి 115, 116 బూతులు, నిజామాబాద్ రూరల్ సంబంధించినటువంటి బూతులను ఇలా పరిశీలించడం జరిగింది. ఇక్కడ గ్రామ పంచాయతీలో ఎస్ఐఆర్ నడుస్తూ ఉంది, చాలా బాగా నడుస్తూ ఉంది. ఇక్కడ దగ్గర ఇప్పుడు ఇవ్వాలనుకున్న సమాచారం ఏంటంటే మొత్తం డిచ్పల్లి మండలంలో 47,235 ఓట్లు ఉంటే మరి కంప్లీట్ అయిన 27,732. 19,000 చిల్లర మాత్రమే ఇంకా చేసేటివి ఉన్నాయి. దగ్గర 60% ఎన్రోల్మెంట్ అన్నది కంప్లీట్ అయింది ఇప్పటివరకు మన డిచ్పల్లి మండలంలో. దూస్గాంలో కూడా అదేవిధంగా 2 బూత్లలో మోర్ దెన్ 70% కంప్లీట్ అవుతూ ఉంది. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. పెద్ద ఇబ్బందులు కూడా లేదు. అంటే నెట్ బాగానే వస్తుంది. మా వాళ్ళకు కూడా మరి పార్టీ వర్కర్స్ కూడా అందరినీ కూడా సర్పంచ్లకు అందరూ కూడా ఉప సర్పంచ్లకు అందరూ కూడా చెప్పి మరి ఇక్కడ మనం ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్న BLSకు, ఆ తర్వాత 10 బూత్లకు ఒక ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళతో సహాయం చేసి మనము 80% 100% మీ ప్రక్రియ 24 కాదు 25 వారకే ఇంకా 4 రోజుల ముందే కంప్లీట్ చేసేటట్టు ప్రిపేర్ కండి అని చెప్పడం జరిగింది. దాంట్లో చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఒకటేంటంటే కొంచెం ఇదే ఈ 22 అంటే 2002లో ఉండి వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా కొంచెం ఒక్కోసారి ఆలస్యం అవుతుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ మెయిన్లీ ముఖ్యంగా షిఫ్టెడ్ ఓట్స్, తర్వాత డబ్లింగ్ ఆఫ్ ద ఓట్స్, తర్వాత డెడ్ ఓట్స్ అంటే డెడ్ పర్సన్ ఓటర్స్ వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇప్పుడు మరి వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రక్రియను నేను మరొకసారి కూడా ఈ మన పార్టీ శ్రేణులకు నేను కోరుకుంటున్నది ఏంటంటే ఇది ఒక ఎలక్షన్ కమిషన్ పనే కాదు. ఇది మన పార్టీ ఎలక్షన్లో కండక్ట్ చేసే జాతీయ పార్టీ కాబట్టి ఇది మన అవసరం కూడా కాబట్టి మళ్ళీ మనం ఒక సామాజిక బాధ్యతగా ఎవరైనా ఒక పౌరుడు ఉన్నాడు అంటే ఆ పౌరునికి ఓటు హక్కు ఉండాల్సిందే. సో వాళ్ళ ఓటు హక్కును 80% గల్లంతు కాకుండా ఓటర్ లిస్టులో ఉండేటట్టు మనం అందరం కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యి దీన్ని 100% అందరూ కూడా సక్సెస్ చేయాలా. అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టైం ఎక్స్టెండ్ చేయదు కాబట్టి మనం మీరు 24 అనుకోకండి, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇంకా వారం రోజులు టైం ఉంది కదా అనుకోకుండా దయచేసి 20వ తారీఖు లోపలనే మొత్తం కూడా ప్రక్రియ కంప్లీట్ అయితే దాని తర్వాత ఇంకా ఇన్కంప్లీట్ ఉన్నాయి ఏదైనా నోటీసులు ఇస్తారు, డబ్లింగ్ ఉన్నాయి కానీ ఇంకా ఏదైనా షిఫ్ట్ ఉన్నా కానీ అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వాళ్ళ టైం ఉంటుంది. మనకు మళ్ళీ ఫస్ట్ లిస్ట్ వస్తుంది, ఒకటి ప్రింటెడ్ లిస్ట్ వస్తుంది. దాంట్లో కూడా మనం చూసి ఏదైతే ఓటర్లు దొరికిరు, కొంతమందికి బ్యాక్గ్రౌండ్ లేక దొరకరు, అన్మాప్డ్ అంటారు. ఒక ప్రజాప్రతినిధిగా మరి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన ఓటును మనము రిజిస్టర్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలోనే మనకు ప్రాథమిక హక్కుగా మనకు ఓటు హక్కును ఇచ్చింది కాబట్టి ఇవాళ ఓటు హక్కు అనేది అంబానీకి ఒకటే ఉంటుంది, మనకు ఒకటే ఉంటుంది, ఒక వ్యవసాయ కూలి కూడా ఒకటే ఉంటుంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ అంతా ఉంది. సో పౌరులు కూడా దయచేసి అందరూ కూడా మీ ఓటును మీరు వచ్చి రిజిస్టర్ చేసుకొని ఎన్రోల్మెంట్ చేసుకొని మీ ఓటును మరి ఓటర్ లిస్టులో పేరు వచ్చేటట్టు మీరు అందరు కూడా వాళ్ళు కూడా భాగస్వాములు కావాలా ప్రజలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం.